హలో! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ విశ్లేషణ చూడబోతున్నాం. 2026 నుంచి 2030 మధ్యలో ఇండియా జాబ్ మార్కెట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలను కాస్త పక్కన పెట్టి, అసలు నిజంగా అవకాశాలు ఎక్కడ పెరుగుతున్నాయో మనం ఇక్కడ డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, మన ఎకానమీ బేస్లైన్ ఎలా ఉంది, ఏ రంగాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి, ఏఐ అండ్ జీసీసీ ఇంపాక్ట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే గ్రీన్ జాబ్స్ పరిస్థితేంటి, ఇంకా డిగ్రీల కంటే స్కిల్స్కి ఎందుకు డిమాండ్ పెరిగింది, దీనివల్ల సొసైటీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. ముందుగా మన ఎకానమీ ఫౌండేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టెన్షన్స్ ఉన్నా మన ఇండియన్ ఎకానమీ పునాది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ నంబర్ చూడండి, 6.6%. వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన గ్రోత్ రేట్ ఇది. మన ఆర్థిక వ్యవస్థ ఎంత స్పీడ్గా దూసుకుపోతుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అక్కర్లేదు కదా. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ గమనించాలి. మన దేశంలో ఇప్పటికీ 40% పైగా వర్క్ఫోర్స్ వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారు. కానీ మోడర్న్ సర్వీస్ సెక్టార్లోకి వస్తే ఒక వర్కర్ వ్యవసాయ కార్మికుడి కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ ఉత్పాదకతను అంటే ప్రొడక్టివిటీని చూపిస్తున్నాడు. టెక్నాలజీ వైపు జనాలు ఎందుకు షిఫ్ట్ అవుతున్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. అసలు అత్యధిక ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? 2026 నాటికి జాబ్ మార్కెట్లో 9% నికర వృద్ధికి కారణమయ్యే నిర్దిష్ట రంగాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ బార్ చార్ట్ గమనిస్తే మీకొక క్లారిటీ వస్తుంది. కోర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఏకంగా 20%తో టాప్లో ఉంటే, ఐటీ మరియు జీసీసీ 15%, ఆ తర్వాత మ్యాన్యుఫ్యాక్చరింగ్ 12%తో నిలిచాయి. దీన్ని బట్టి మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ రంగాలు లక్షలాది కొత్త ఉద్యోగాలను ఎలా సృష్టిస్తున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మన నెక్స్ట్ టాపిక్ ఏఐ మరియు జీసీసీ రివల్యూషన్. నిజం చెప్పాలంటే జాబ్ మార్కెట్లో ఇప్పుడున్న అతిపెద్ద గేమ్ చేంజర్ ఇదే. 2030 నాటికి ఈ జీసీసీ మార్కెట్ ఏకంగా $100 బిలియన్ మార్కును క్రాస్ చేయబోతోంది. ఇది మామూలు విషయం కాదు. అంతేకాదు, ఏకంగా 5 లక్షల హై ఎండ్ జాబ్స్ కూడా దీనివల్లే రాబోతున్నాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఈ సెంటర్స్ అంటే కేవలం కస్టమర్ సపోర్ట్ లేదా బ్యాక్ ఆఫీస్ పనులకే పరిమితం అనుకునేవాళ్లం. కానీ 2026 నాటికి సీన్ పూర్తిగా మారిపోయింది. ఇవిప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ హబ్లుగా మారిపోయి గ్లోబల్ ప్రొడక్ట్ డిజైన్ను అలాగే వ్యాపార బాధ్యతలను పూర్తిగా ఓన్ చేసుకునే స్థాయికి ఎదిగాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మన ఇండియాలో ఏఐ టాలెంట్ ఉన్నవాళ్లకి కొదవలేదు. కానీ పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్ స్థాయిలో ఏఐని ఇంప్లిమెంట్ చేయగల లీడర్షిప్ లెవెల్ నిపుణుల దగ్గరకొచ్చేసరికి ఏకంగా 14 లక్షల మంది షార్టేజ్ ఉంది. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇప్పుడు కాస్త ఫిజికల్ వరల్డ్ వైపు వెళ్దాం. అంటే మన తయారీ రంగం, అలాగే వేగంగా పెరుగుతున్న గ్రీన్ ఎనర్జీ వైపు మన ఫోకస్ షిఫ్ట్ చేద్దాం. పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ మన మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎలా మార్చేస్తుందో చూడండి. 14 కీలక రంగాల్లో 3.2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో ఇప్పటికే 11.5 లక్షల ఉద్యోగాలను సాధించారు. మెట్రో సిటీలకే పరిమితం కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీల్లో కూడా డిజిటల్ ఫస్ట్ ఫ్యాక్టరీలు విజయవంతంగా రావడం నిజంగా గొప్ప విషయం. ఈ చార్ట్ చూడండి. మనకి రోజువారీగా అవసరమయ్యే విద్యుత్తులో 51.5% కేవలం పునరుత్పాదక శక్తి ద్వారానే వస్తోంది. ఇదొక్క చారిత్రక మైలురాయి కదా. ఇలాంటి భారీ ఇంధన మార్పుల వల్లనే 2030 నాటికి దాదాపు 3 మిలియన్ల గ్రీన్ జాబ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదండోయ్, మన ట్రెడిషనల్ వ్యవసాయ రంగంలో కూడా ఇప్పుడు టెక్నాలజీ బూమ్ నడుస్తోంది. అగ్రిటెక్ డేటా అనలిస్ట్ లేదా ప్రెసిషన్ అగ్రికల్చర్ స్పెషలిస్ట్ లాంటి రోల్స్ గురించి విన్నారా? వీటికి ఏఐ, మెషీన్ లెర్నింగ్, సెన్సార్ టెక్నాలజీ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్యాకేజీలు కూడా 7 నుంచి 14 లక్షల దాకా ఇస్తున్నారు. ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అదే డిగ్రీల కంటే నైపుణ్యాలకే పెద్దపీట. అసలు హైరింగ్ ప్రాసెస్లో రూల్స్ ఎలా మారిపోయాయో చూద్దాం. ట్రెడిషనల్ డిగ్రీల కాలం ఎప్పుడో చెల్లిపోయింది. ఇప్పుడు కంపెనీలు కేవలం ఒక సర్టిఫికేట్ లేదా డిగ్రీ చూసి జాబ్స్ ఇవ్వట్లేదు. వాస్తవ ప్రపంచంలోని క్లిష్టమైన ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయగల ప్రాక్టికల్ అండ్ క్రాస్ ఫంక్షనల్ స్కిల్స్ ఉన్నాయా? ఇవే వాళ్ళు వెతుకుతున్నది. మరి ఫ్యూచర్లో హై ఇన్కమ్ స్కిల్స్ ఏంటి? ఏఐ,
డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ డెవలప్మెంట్ ఇవన్నీ టాప్ లిస్ట్లో ఉన్నాయి. ముఖ్యంగా బయో ఇన్ఫర్మేటిక్స్ లేదా సప్లై చైన్ టెక్ లాంటి 2-3 హైబ్రిడ్ స్కిల్స్ కలిపి నేర్చుకుంటే ఈ కొత్త ఎకానమీలో అత్యధిక వేతనాలొచ్చే జాబ్స్ మీ సొంతం. జూమ్అవుట్ చేసి చూస్తే ఈ భారీ ఆర్థిక పరివర్తన వల్ల మన సమాజం మీద ఎలాంటి లోతైన ప్రభావం పడబోతోందో కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గిగ్ ఎకానమీ గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం కదా. ఇప్పుడు మన వర్క్ఫోర్స్లో ఏకంగా 36% మంది గిగ్ వర్కర్లే. ఫ్లెక్సిబుల్ అండ్ రిమోట్ వర్క్ ఆప్షన్స్ వల్ల టాలెంట్ మొత్తం డెమోక్రటైజ్ అయిపోతోంది. అంటే ఉద్యోగాల కోసం పెద్ద పెద్ద సిటీలకే వెళ్లాల్సిన అవసరం లేకుండా చిన్న నగరాలకు కూడా అవకాశాలు శాశ్వతంగా విస్తరిస్తున్నాయి. కానీ ఇక్కడ మన జనరేషన్ జెడ్ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ఛాలెంజ్ గురించి చెప్పుకోవాలి. బేసిక్ కోడింగ్, డేటా ఎంట్రీ లాంటి పనులన్నీ ఇప్పుడు యంత్రాలే చేసేస్తున్నాయి. దీనివల్ల కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసేవాళ్లు కూడా డైరెక్ట్గా మిడ్ లెవెల్ ఎనలిటికల్, క్రియేటివ్ స్కిల్స్ చూపించాల్సిన పరిస్థితొచ్చేసింది. అపారమైన ఒత్తిడి పెరుగుతోంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ట్రెడిషనల్గా మహిళలు ఎక్కువగా పనిచేసే బీపీఓ, అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్స్లో ఆటోమేషన్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. మనకి జాబ్ మార్కెట్లో జెండర్ గ్యాప్ పెరగకూడదంటే వాళ్ళకి అర్జెంటుగా ఏఐ స్కిల్స్లో అప్స్కిల్స్ చేయడం అనేది ఇప్పుడు అత్యంత అవసరం. ఏఐ ఉద్యోగాలను నాశనం చేయదు. ఇది పని స్వభావాన్ని మాత్రమే మారుస్తుంది. ఇది అక్షర సత్యం. టెక్నాలజీ అనేది మన ప్రొడక్టివిటీని పెంచే ఒక టూల్ లాంటిది. కాబట్టి మనం చేయాల్సింది వెనకడుగు వేయడం కాదు, ఆ మార్పులకి తగ్గట్టుగా ఫాస్ట్గా అప్గ్రేడ్ అవ్వడం. ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఒకటుంది. వేగంగా మారుతున్న ఈ స్కిల్స్ ఫస్ట్ ఫ్యూచర్ కోసం మనం రెడీగా ఉన్నామా? కొత్త విషయాలు నేర్చుకోవడానికి, స్కిల్స్ పెంచుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉండటమే మన ముందున్న అసలైన సవాల్.